Friends, welcome to our channel. Today, May 15th, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయం దొరికినప్పుడు కుటుంబముతో గడపడము కాదు, సమయం కల్పించుకొని కుటుంబంతో గడపాలి అనే ఆశయంతో ప్రతి ఒక్కరూ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కుటుంబము అనేదానికి మనం ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మధ్యకాలం లోపల కుటుంబం యొక్క అనుబంధాలు తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి కనీసం ఈ ఒక్క రోజే అని కాకుండా మనము ఒక సంవత్సరంలో ఎన్ని రోజులు మన కుటుంబంతో ఆనందంగా అందరం కలిసి ఉండాలి. కుటుంబము అంటేనే మన రక్త సంబంధికులు అన్నమాట. అందరం కూడా అలా కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఐకమత్యమే బలం అన్నట్టు మనము కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరితో కూడా మనస వాచ కర్మన మనము చక్కటి హృదయంతో, దయార్థ హృదయంతో, ప్రేమానురాగాలతో వాళ్ళతో కలిసి సంస్కృతి సంస్కారాలను మనము వాటికి ప్రాధాన్యతనిస్తూ వాటి యొక్క విలువలను మన కుటుంబంలో ఒకరికి తెలిసినా ఒకరికి తక్కువగా ఉన్నా వాళ్ళందరికీ చెప్పుకుంటూ మనందరం కూడా మన కుటుంబం యొక్క కీర్తిని, మన వంశ ప్రతిష్టను అన్నీ నిలబెట్టడానికి కారణమే ఏంటిది? కుటుంబం. ఇక అందు గురించి ప్రతి ఒక్కరము మే 15th నాడే ఒక కుటుంబ దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కాకుండా ప్రతిరోజు అంటే కూడా కొద్దిమంది ఉద్యోగరీత్యా, జీవనోపాధి రీత్యా ఎక్కడెక్కడో ఉంటాము. కొన్ని పండగలప్పుడైనా, పబ్బాలప్పుడైనా, పుట్టినరోజులు, ఈ మధ్యకాలంలో ఎక్కువ పుట్టినరోజులు చేసుకుంటున్నారు, మ్యారేజ్ డేలు చేసుకుంటున్నారు, షష్ఠి పూర్తిలు, 21st డేలు, ఇలాంటి కార్యక్రమాలలో కూడా మనం అందరం కలుసుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి ఫ్రెండ్స్. కాబట్టి అందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా అందరం పాటిద్దాం. ఓకేనా?